కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ రాబరీ కేసులో దొంగల ముఖ చిత్రాల్ని పోలీసులు విడుదల చేశారు. ఆచూకీ చెప్పిన వారికి 1,00,000 బహుమతి ప్రకటించారు. కరీంనగర్లోని పీఎంజీ జ్యువెలరీ షాప్ లో జరిగిన దొంగతనంలో పోలీసులు అనేక బృందాలుగా విడిపోయి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే దొంగల ముఖ చిత్రాలను మీడియాకు విడుదల చేశారు. వారి ఆచూకీ చెప్పిన వారికి 1,00,000 రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగానే ఈ వ్యవహారంలో రోజు రోజుకు కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కరీంనగర్ పీఎంజీ జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో ఇప్పటి వరకు పోలీసులు 5 వ్యక్తులు నిందితులు ఉన్నారని గుర్తించారు. ఈ వ్యవహారంలో ఉన్నది 5 మాత్రమే కాదని ఏకంగా 6 ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. కరీంనగర్ లో ప్రవేశించడానికి వీరు ధర్మపురి ప్రాంతంలో బస చేశారు. విజయలక్ష్మి ప్రైవేట్ లాడ్జ్ లో 3 రోజుల పాటు ఉన్నారు. ముందు 4 వ్యక్తులు వచ్చారు. ఆ తర్వాత 2 వేరువేరుగా అందులో ప్రవేశించారు. మొదట వచ్చిన వ్యక్తులు పల్సర్ బైక్ ద్వారా లాడ్జ్ లోకి చేరుకున్నారు. వారు ఇచ్చిన ఆధారాలను పరిశీలిస్తే అవన్నీ కూడా ఫేక్ అని తెలుస్తోంది. ఈ దొంగతనం జరిగిన తర్వాత పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో వారు విజయలక్ష్మి లాడ్జ్ లో ఉన్నట్టు తెలిసింది. సీసీ కెమెరాలను పోలీసులు విస్తృతంగా పరిశీలిస్తున్నారు. 3 రోజుల పాటు ఆ దొంగలు ఆ లాడ్జ్ లో ఉన్నారని పోలీసులకు తెలిసింది. అక్కడ అనేక ఆధారాలు సేకరించిన పోలీసులు కేసు దర్యాప్తులో వేగాన్ని పెంచారు.